బోరబండ చిన్న అంటారు నిన్ను అందరూ. యాహ్! అంటే బోరబండ నుంచి వచ్చినందుకు బోరబండ అని పెట్టుకున్నావా పేరులో చిన్న పక్కన? లేకపోతే ఎందుకు బోరబండ అని ఉంటది నీ పేరు పక్కన? యాక్చువల్ బోరాబండ్ అనేది ఒక వైబ్. హ్మ్. నా కంటెంట్ అనేది కూడా ఒక వైబ్. హ్మ్. చాలామంది చాలామంది తోకలు పెట్టుకుంటారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనుకో, హైదరాబాద్ ఫుడ్ బాయ్, నానక్రామ్ ఫుడ్ బాయ్, గచ్చిబౌలి ఫుడ్ బాయ్ ఇది కాదు. అంటే యాక్చువల్ నా మాస్, నా కంటెంట్, నా వాయిస్ అవన్నీ బేస్ చేసుకొని బోరబండ. బోరబండ అనేది ఒక వైబ్ యాక్చువల్లీ. హ్మ్. బోరబండ చాలా పెద్దది. అలా మాస్ పీపుల్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, అన్ని క్లాసెస్ ఉంటాయి. నేను ఆల్ రౌండర్. అందుకే బోరబండ యాక్చువల్ చిన్న అనేది నా నిక్‌నేము. మా ఇంట్లో నన్ను ముద్దుగా చిన్న అని పిలుస్తారు. నేను థర్డ్. మేము హ్మ్. ముగ్గురు అన్నదమ్ములము. మూడో వాడివి నువ్వు. నేను హ్మ్. 3. ఎందుకు 2 ఎందుకు 2 మ్యాచ్ చెయ్యొద్దు అని చెప్పి ఆ 2 మ్యాచ్ చేసిన బోరబండ చిన్న. మ్యాచ్ చేసి ఆ పేజ్‌ని క్రియేట్ చేసి నా కంటెంట్ వదిలిన. ఆ కంటెంట్ ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఈ స్థాయి వరకు వచ్చిర్రు అంటే హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఓకే. ఇప్పుడు రెస్టారెంట్లు కూడా పెట్టుకున్నారు. హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. హ్మ్. ఆహ్, మంచి వ్యూస్ వస్తున్నాయి మీ వీడియోస్‌కి. యాహ్! కాల్స్ కూడా వస్తాయి. ప్రమోషన్ కాల్స్ వస్తాయి. అవును. ఇక్కడి దాకా వచ్చిర్రు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ ప్రమోషన్ అంటే ఫస్ట్ ఎవరికైనా సరే బోరబండ చిన్ననే గుర్తొస్తది. హ్మ్. ఎవరు స్టార్టప్ పెట్టినా, ఎవరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలైనా, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైనా హ్మ్. ఫస్ట్ బోరబండ చిన్న అని గుర్తొస్తది. ప్రమోషన్ అంటే ఇప్పటికి నాకు అంటారు ఫోన్ చేసి, "అన్న ప్రమోషన్ ఇట్లా స్టార్ట్ చేసాం. ప్రమోషన్ అంటే మీ పేరే గుర్తొస్తది" అంటే ఆళ్ళకి ఆ కష్టం తెలుసు. నా గొంతు విలువ తెలుసు. నేను రాసే పదాలు తెలుసు. హ్మ్. అంటే నేను ఏది పడితే అది చేయను అని కూడా వాళ్ళకి తెలుసు. హ్మ్. ఈరోజు మన కంటెంట్ ఎళ్తుందంటే జనాలకి తెలుసు. అక్కడ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఈరోజు కంటెంట్ ఈడ వరకు వచ్చింది. మనం ఎన్నో ప్రమోషన్స్ చేస్తున్నాము. ఇంకా ముందు ముందు చాలా చేస్తాం. ఓకే. బొరబండ చిన్న కంటెంట్ కాపీ కొడతాడు. లేకపోతే అతనిది ఓన్ గాదు. ఆ! వేరే వాళ్ళ దగ్గర నుంచి హ్మ్. పదాలు కాపీ కొడతాడు. అతను హ్మ్. మాట్లాడేటివన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకున్నవి అని అంటున్నారు. వాళ్ళకేం జెప్తావు? యాక్చువల్లీ అది రాయడం అంత ఈజీ కాదు. కాపీ యాక్చువల్ నావి కాపీ కొడుతుర్రు. హ్మ్. నేను రీసెంట్‌గా 'జబర్దస్త్' కూడా పోయినా. హ్మ్. 'జబర్దస్త్'లో నా పదాలు కూడా వాడిర్రు. నేను హ్మ్. పోక కాదు. నేను పోకముందు ఎపిసోడ్‌లో వాడిర్రు. నాకు రామ్ ప్రసాద్ వాళ్ళ టీమొచ్చి చెప్పిర్రు. హ్మ్. బ్రో మీది గడ్డపార అనే సైన్ వర్డ్ వాడినామంటే వాడొచ్చా అంటే, అయ్యో! దాంట్లో ఏముంది? అంటే అది నా కష్టం. హ్మ్. పర్లేదు జనాలకు తెలుసు. ఆల్రెడీ తెలుసు. అంటే నాకు కూడా ఒక హ్యాపీనెస్. నేను ఇంతవరకు కాపీ కొట్టాను. అంటే అది డైజెస్ట్ కాదు కూడా. హ్మ్. నేను ఇప్పటికి నా దాంట్లో నోట్స్ ఉంటాయి. హ్మ్. అందరు ఏదో మాటలతో చెప్పిన నోట్స్ ఉంటాయి. నా దగ్గర ఓ 3000, 4000 నోట్స్ ఉంటాయి. నేను రాసిన స్క్రిప్ట్‌లో. హ్మ్. అన్నీ ఇప్పటికి ఉంటాయి నా ఫోన్‌లో. నా హ్మ్. ఐఫోన్‌లో. నేను అంటే కాపీ అది టెంపరరీ అది. హ్మ్. కాపీ కొడితే ఆళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మార్కెట్‌ల. హ్మ్. ఏదైనా అంటే యాక్చువల్ నేను ఒక రైటర్‌ని. హ్మ్. అంటే నా ఇంటర్ నుంచి కల. ఆ రైటర్ అది ఈడి వరకు తీసుకొచ్చింది. ఆ కంటెంట్ రూపంలో. ఓహ్! గడ్డపార, ఆహా! ఆ! ఇంకో పదమేంటి? ఎండింగ్‌లో సంపమింగురి. ఆ! ఎండింగ్‌లో యాహ్! సంపమింగురి. ఫస్ట్ గడ్డపార గురించి చెప్పండి. గడ్డపార అనే పదం అంటే ఎట్లా వాడతారు? ఎట్లా యూజ్ చేస్తారు? అంటే అప్పుడప్పుడు ఆ సిట్యుయేషన్ తగ్గట్టు పెద్ద ఆ! గడ్డపార దింపిండు అని అంటారు ఆ! గదా! దాన్ని ఎలా వాడుకున్నారు? మంచిగా ప్లస్ అయింది గదా మీకు. యాహ్! యాక్చువల్లీ గడ్డపార లేకపోతే నా వీడియోలో ఆ కిక్ ఉండదు. హ్మ్. జనాలకు అది గావాలి. అంటే హ్మ్. వాళ్ళ మైండ్‌లో వాళ్ళ రక్తంలోకెళ్ళిపోయింది. హ్మ్. నా పదాలు ఇనేటప్పుడు మధ్యలో వర్డ్ ఇంటే 4, 5 వర్డ్స్ డిఫాల్ట్ ఉంటాయి. హ్మ్. అవి వింటుంటే అవి ఒక వైబ్. హ్మ్. యాక్చువల్ గడ్డపార అనేది తీసుకునే విధానం బట్టి ఉంటది. హ్మ్. యాక్చువల్లీ ఇప్పటివరకు 99% ప్లస్‌గానే తీసుకోరు. హ్మ్. ఏదైనా మనం తీసుకునే విధానం గడ్డపార అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్. అవును. యాక్చువల్ గడ్డపార అంటే హైదరాబాద్‌లో, స్ట్రాంగ్. తెలంగాణలో ఆ! గడ్డపారలు ఎస్తుంటరవ్వయ్య అని అంటారు గదా! ఆ! యాక్చువల్లీ నేను ఆఫీస్‌లో యూజ్ చేసే వర్డ్ ఇది. హ్మ్. అంటే నేను ఆఫీస్‌లో బాగా ప్రెషర్ అయినప్పుడు, వాళ్ళు బాగా ప్రెషర్ పెట్టినప్పుడు గ్రూప్ గ్యాంగ్‌లో కూర్చొని తిట్టుకుంటాం గదా! హ్మ్. అప్పుడు ఆ రోజు నేను పలికిన వర్డ్ ఆ గ్రూప్‌లో అది ఎందుకు ఇక్కడికి తీసుకురావద్దు. హ్మ్. అందుకని అది అంటే మిస్ మ్యాచబుల్ ఉండదు. హ్మ్. అంటే ఆ కంటెంట్ తగ్గట్టు గడ్డపారనే వస్తది. అంటే అవును. దాని తగ్గట్టు రాస్తా. దాని తగ్గట్టు రాయాలంటే దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా కష్టాలుంటాయి. అంత ఇప్పుడు ఈజీగా. ఆహా అని గూడా అంటారు గదా! అవును. మధ్యలో. ఆహా అంటే ఇప్పుడు ఆహా అనేది ఒకటి యాప్ ఉంది. అవును. యాక్చువల్ అయ్యో! హ్మ్. ఈ మధ్య చాలా మంది అడుగుతుర్రు. "అన్న ఆహాకి ప్రమోట్ చేస్తున్నావు ఫ్రీగా" అంటే హ్మ్. నాకు మస్తు బాధైతుంది. హ్మ్. అంటే జనాలు గుర్తిస్తుర్రు గానీ, ఆహా ఓడు కూడా గుర్తిస్తలేడు. హ్మ్. కానీ ఏందంటే నేను ఎందుకు అంటే ఆహా అంటే నా యూనిక్ వర్డ్. అది అది ఎందుకో మీరు క్రియేట్ చేసుకున్నారా? లేకపోతే ఆహా అనే పేరు కాపీ కొట్టిర్రా అహా! మీరు? లేదు. అంటే హ్మ్. యాక్చువల్ ఫుడ్ వ్లాగ్ చేసేటప్పుడు హ్మ్. అంటే వాళ్ళు ఫీల్ అయితారుగా ఆ! లోపల. ఆహా అంటారా? మామూలుగా ఎట్లా అంటే బేసిక్‌గా ఆహా! బావుంది అంటారు. హ్మ్. కానీ అది ఎందుకు అంటే ఒక వేలో హ్మ్. ఇప్పుడు ఆహా! బావుంది. ఆహా! అంటే హ్మ్. ఇదెట్లుంది? హ్మ్. చాలా బాగుంది. అనంగానే ఎందుకో సడన్‌గా అనుకోకుండా మేము అది మార్కేసినాం అంతే అది. హ్మ్. డిఫాల్ట్ చేసినాం అది ఆహా! అనేది పదం.
వేసినాము అది ఇక మిలియన్స్లో పోయింది. అది జనాలకి ఏంటంటే అది అలవాటు అయిపోయింది. ఉమ్, మధ్యలో నేను చేంజ్ చేసిన కూడా ఆ లోగో ఉమ్, ఏ వాళ్ళకోరికి ఎందుకు ఫ్రీగా ప్రమోషన్ చేయడము, ఇంత కష్టపడుతున్నాము, అట్లీస్ట్ వాళ్ళు గుర్తిస్తలేరు కూడా ఎందుకు అని చెప్పి ఆహా అని టెక్స్ట్ రాసిన. టెక్స్ట్ రాస్తే అది జనాలు డైజెస్ట్ అంటే వాళ్ళకి డైజెస్ట్ వాళ్ళు తీసుకోలే. తర్వాత నాకు మళ్ళీ మెసేజ్లు వచ్చినాయి, అన్న ఆహా అంటే నువ్వు అనే ఆహా పదానికి ఆహా అనే బాగుంది అదే పెట్టంటే ఇంక అదే కంటిన్యూ చేస్తున్నా. సంపమింగురి. సంపమింగుర అంటే ఇప్పుడు బేసిక్గా ఒక సినిమా ఎండ్ అయితే శుభం. ఈ సంపమింగుర అనేది శుభం నా వర్డ్లో, నా స్లాంగ్లో. సంపమింగురి ఫుడ్ బ్లాగ్లో తినేటప్పుడు ఎండింగ్లో ఎండింగ్ బైట్లో ఒకసారి అంటే ఇట్లా తినేటప్పుడు ఫీల్ అయినమాట, ఆహా సంపమింగురే అని. అప్పుడు రాసేటప్పుడు ఆ ఫుడ్ బ్లాగ్ ఒక ఫుడ్ బ్లాగ్ వచ్చిండే, దాని స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఫీల్ అయిన అదే బయటికి ఎందుకు ఎక్స్ప్లోర్ చేయవద్దని చెప్పి అది రాసిన. అది ఫస్ట్ పెట్టడంతోనే అది 8 మిలియన్ పోయింది వీడియో. ఉమ్, అంటే అంత అట్రాక్ట్ అయిపోయారు, అరే ఇదేం కొత్త వర్డ్ వచ్చింది సంపమింగురి. అవును. అప్పటి నుంచి జనాలకి కొత్తదనం కావాలి. అంటే మీ లైక్స్ తో వ్యూస్ తో సంపమింగురేనా అంటే ఆ, జనాలు అట్లా అంతే. కోరుకున్నట్ట అంతే అంతే లైక్స్ అంటే ఇష్టం అని సంపమింగురు అనేది అదే. ఇష్టం. ప్రేమను బాగా కురిపించండి. ఫీల్ ఆలో ఉమ్, ఎందుకు నేను యాక్చువల్లీ నేను ఒక 2 years బ్యాక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళిన. ఉమ్, నార్మల్గా అక్కడ వర్క్ ఉంటే తినడానికి పోతే నా వెనకాల పరద ఉంది, కిన్నర గ్రాండ్, అది కూడా ఈ రెస్టారెంట్ కాదు వాడ మన చింతలకుంటలు ఉంటుంది. ఉమ్, తిననీకే పోతే వెనకాల పరదేశం ఉంది, వెనకాల అలా గ్యాంగ్ కూర్చుంది ఒక బ్యాచ్, వాళ్ళ స్టూడెంట్స్ అనుకుంటా. ఇట్లా వాళ్ళు గట్టిగా అరిచి రెండింగ్ సంపమింగురు అనగానే అది చాలా బాగా అనిపించింది ఫీల్. ఉమ్. మీ మాటలు మీ పదాలు మీకు తెలియకుండానే అంటే అట్లా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎంతో మంది ఎంజాయ్ చేస్తున్నారు. నా ప్రతి వర్డ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు హ్యాపీ, కానీ దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కొక్క లైన్ రాయడం అన్నా అంత ఈజీ కాదు. ఓకే. ఇప్పుడు మీ వీడియోస్కి మీరేనా అన్ని రైటరు Yeah. అన్ని ఎడిటింగ్ కంటెంట్ ఎడిటర్ ఒక్కడు వేరా, ఇంకా మామూలుగా కంటెంట్ అనేది, అంతా మీరే వాయిస్ క్రియేట్ అనేది, చేసుకుంటారు. నా డైరెక్షన్ అనేది, వీడియో తీసేటప్పుడు ఆ డైరెక్షన్ కానీ మొత్తం నాది. అంటే అన్ని కళలు ఉన్నాయి నా దాంట్లో. ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు అంత టైం లేదు. అన్నీ నేనే చేసుకోవాలంటే చాలా పనులు ఆగిపోతాయి. ఓకే. ఆ ఐడియా క్రియేట్ చేసేది మీరేనా? ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళారు, దాన్ని ఈ విధంగా ఈ స్టైల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు అనుకుంటారా? యాక్చువల్లీ ఒకప్పుడు మొత్తం అంతా షూట్ చేసుకుంటుండే, షూట్ చేసుకున్నాక ఇంటికి వచ్చి రాస్తుండే. కానీ ఇప్పుడు మైండ్ ఎంత బాగా పనిచేస్తుందంటే అంటే అది అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర షూట్ అయినా ఫస్ట్ ఇట్లా ప్రోడక్ట్ అని నాకు జమ్మని క్లిక్ అయిపోతుంది. మా ఎడిటర్లో అండ్ ఏదైతే షూట్కి పోతానో అక్కడ ఆ బిజినెస్ వాళ్ళు షాక్ అయిపోతారు. వాళ్ళకి తెలిసి ఉక్ పాయింట్ రాసుకొని ఆ ముక్కలు రాసుకొని తర్వాత ఆ సీక్వెన్స్ని ఆ ముక్కల్ని ఎట్లా కలపాలని కలుపుతా. టక్ అప్పుడప్పుడు స్పాంటేనియస్గా రాసేస్తా. ఇప్పుడు నేను యాక్చువల్ నా బండి మీద పోయినప్పుడు, కార్లో పోయినప్పుడు కూడా నా మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. మరి అప్పుడు వాటిని ఎట్లా సేవ్ చేసుకుంటారు? ఏదైతే మదిలోకి వస్తాయి కదా టెక్స్ట్ అప్పటికప్పుడు రాసుకుంటా. అయ్యో నేను బండి ఆపిన రోజులు చాలా ఉన్నాయి, కొన్ని వందల లక్షల సార్లు ఆపిన మధ్యలో బండి సిగ్నల్స్ దగ్గర సైడ్కి చాలా రాసుకుంటా. మీకు విషయం చెప్పాలా, చాలా మంది బాధపడతారు తెలుసా. కొన్ని ఐడియాలు బైక్ మీద వెళ్తుంటే, కార్ నడుపుతుంటే, నడుస్తుంటేనో కూర్చుంటేనో వస్తాయి, కానీ వాళ్ళు అప్పటికప్పుడు రాసుకోరు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత గుర్తొచ్చినప్పుడు అబ్బా రోజు వచ్చిందే నేను రాయలేకపోయానే అనుకుంటారు. నేను అయ్యో ఆపితే ఎన్నిసార్లు ఆపినా. అంటే అదే కదా కళ. అది అంటే బద్ధకం, చూద్దాం లేదా, అది బద్ధకం. ఎప్పుడైతే నీకు కళ వస్తుందో ఆపుకో, వీలైతే 5 నిమిషాలు ఆపుకుంటా. కానీ నువ్వు అంటే ఏదైతే మన మనసుల నుంచి, మన మైండ్ నుంచి వస్తుందో అది చాలా గొప్ప వరం, దేవుడిచ్చే గాడ్ గిఫ్ట్ అది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. రాస్తా ఎన్నోసార్లు, ఎన్నో సిగ్నల్ దగ్గర ఆపినా, ఎన్నో సైడ్ ఫుట్పాత్ దగ్గర ఆపినప్పుడు రాసినప్పుడు చాలామంది గుర్తుపడతారు కదా, ఏడేం చేస్తున్నా అంటే వాళ్ళకి తెలుసా అన్న ఏదో ప్లాన్లు ఉన్నారా అని చెప్పి. ఓకే, ఇంకా అట్లా ఏది అంత ఈజీ కాదు జీవితంలో, కష్టపడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.